కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నిర్వరా అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా దండుగా గదిలిన సీమన నడకను చూసి నేర్వాలి ఐకమత్యం ఎదురెక్కిన సేపల ధైర్యం ధరిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురమై చిగురించే మొక్కగా ఎదగాలి. తెలపండి అట్లా మీకు ఏదో ప్రాబ్లం అయినప్పుడు మాకు తెలిపితే ఇచ్చేస్తాం. చెప్పండి అంటే ఇంట్లో కొంతమంది అవును అట్లా మెయిన్ ఇద్దరు ముగ్గురు అంటే వాళ్ళ పేర్లు ఉంటాయండి. మిగతా వాళ్ళని మీరు డిస్టర్బ్ చేయపోయినాం. జాబ్ చేస్తే కూడా నైట్ లో వస్తారు సార్ పోలీసులు. ఇట్లా ఉంటే ఎట్లా లేదా మీరు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా వాళ్ళ పేర్లు ఉంటాయండి వాళ్ళకి ఇచ్చేద్దాం. మిగతా మీ ఇంట్లో ఎవరు టచ్ చేయకుండా చేస్తాం. అదే ఎవరన్నా మీరు పూర్తి చేయకుండా ఉంటే అట్లాంటి లిస్ట్ ఇచ్చి ఇదే ప్రాబ్లం అయితే నాకు చెప్పండి. ఇమీడియట్ గా నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. ఇప్పుడేం ప్రాబ్లం అయింది? ఇప్పుడేం లేదు కదా? ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా? డైలీ వస్తారు నా ఇంట్లో వస్తారు సార్. ఏం చెప్తామంటే ఎవరికైనా మీ పైన డౌట్ వస్తే మాకు తెలపండి, మేము పిలిపిస్తాము. చాలా మంది ముందుకు రా. కాలువ మెయిన్ రెండు సైడ్లా అప్పటికే కాలు లేదా ఉంది లోపల పోయిందా? కాలువ లేదా? ట్రైన్ కావాలా? అలా ఇది ముందు కూడా ట్రైన్ లేదు, ఇప్పుడు కొత్తగా ట్రైన్ చాలా బాగా మీరు అందరూ కాలు వేస్తారు. మీరు సహకరించాలా? బయటలో ఏమైనా కొట్టుకునేవి ఉంటాయి. అవునా? చేపిస్తాం, ట్రైన్ చేపిస్తాం రెండు సైడ్. ఎట్లా సీదా ఎట్లా? ఎక్కడ ట్రైన్ లేవు కదా ఈ ఏరియా. నెక్స్ట్ మనం ఏమన్నా టెండర్లో పెట్టేటప్పుడు వేరే దానికి పెట్టేటప్పుడు ట్రైన్ పెట్టి అది వచ్చేది అది వచ్చింది తాగాపా గడకల్ ఇట్లా యాడ్ వర్క్ అప్పది ఆ బండ్ల వర్క్ చెప్తాను. యాక్చువల్ గా రోడ్డు లేకమ్మా, ఇది రోడ్డు. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళంతా స్థలం కొన్నారు, వాళ్ళతో నుంచి కొంటామన్నారు. అప్పుడు చేయాల్సింది అప్పుడు మన ఎలక్షన్ మూమెంట్ లో ఆగిపోయింది. ఇప్పుడు అది సపరేట్ రోడ్ గ్రాండ్ పెడితే వీళ్ళు మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసేయాలన్నమాట సైడ్. వీళ్ళంతా విల్లింగ్. ఎంపీ గారు ఇప్పుడు ఆ డోర్కి రోడ్ కట్ అయింది కదా, ఆ జాగా వాళ్ళదే. మీకు కావాలంటే మున్సిపాలిటీకి సంబంధించి చెప్తారు. ఈ రోడ్ అంటే వాళ్ళకి వేసేయాలి. పోల్ నాటేసుకున్నాడు. వాళ్ళ జాగా మా సొంత జాగా. ఆ రోడ్డుకి ఇదేనా ఇదే కొట్లాడి నీళ్లు సరిగ్గా రావు. పోయింది కానీ ఫ్లోటింగ్ ఇటుకు వచ్చే లోపల నీళ్లు చాలా స్లో అయిపోతుంది. అంటే కనెక్షన్లు పెరిగింటాయి.
అదే మా మళ్ళీ ఏంటో మనం ఏం చేయొచ్చు అంటే పైప్ లైన్ చేంజ్ చేయలేము పైప్ లైన్ చేంజ్ చెప్పండి అబ్బా, దగ్గరికి వచ్చి చెప్పండి ప్రాబ్లం నా, నా, నీళ్ళు రాకుండా చెప్పండి. నీళ్ళు ఇక్కడ వాటర్ రావడం లేదన్న, కొత్త లైన్ దాన్ని తీసి కొత్త లైన్ కొత్త లైన్ కాకపోయినా ఆడ ఒకటి ఇరుకు రోడ్డు ఉంది. యాక్చువల్ దాంట్లో ఇల్లు కట్టుకున్నారు. మనకి ఇల్లు గడపాల్సిన అవసరం లేదు. పైప్ లైన్ కూడా దాని కింద వచ్చి దీనికి అటాచ్ చేస్తే ఫోర్స్ ఎక్కువ వస్తాయి. దాని కింద వేసుకున్నాక అవుతుందా? వేయచ్చు. ఆడ చిన్న కంపౌండ్ అది చూపి అయితే సుదర్శన ఇది ఒకటి వాటర్ కనెక్షన్ ది ఏరియాకి నీళ్ళు ప్రాబ్లం ఉంది అక్కడ, అదే ఒక ఇంటి దగ్గర. ఇంకోటి ఈ సందుకి ఉప్పు నీళ్లు పాయింటే లేదు. ఒకవేళ మనము ఇది బోరింగ్ ఉంది కానీ అది వాటర్ లేవు. వాటర్ కాడికి వాటర్ పోతుంది పైప్ లైన్. దాని నుంచి అంటే దాని నుంచి పైప్ లైన్ తీసుకొని సింటెక్స్ బోరే ముద్దు బోర్ వద్దా? దానికి సిద్ధం దీనికి కనెక్షన్ ఇప్పేసి ఇటుకు వచ్చేసాయి నీళ్ళు. అవునా? ఎవరు రైల్వే స్థలము డిస్పోజల్ ప్రాబ్లమ్ సార్ ఇక్కడ. వెనకాల కాలువగడ్డ కాలువ భారం వస్తుంది. రోడ్ అటుకే ఇది రోడ్ లేదా? రోడ్ పక్కన తీసుకోలేదా? లేదా? ఇది డిస్పోజల్ ప్రాబ్లం. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ పోతాయి? అంటే కచ్చా కాలువ మాదిరిగా కచ్చా కాలువ చేస్తారా? పోయేటట్టు మనం మంది ఏందో మన బార్డర్ వేసుకునేది అది అయినాక వాళ్ళు ఏం చేస్తే చూద్దాం, అంతే కదా. మనం ఇక్కడే తప్పించుకునేది, తర్వాత వాళ్ళు ఏం చేస్తారు చేయడము. ఇది ఈ నీళ్ళంతా పోయేది అక్కడే కదా పోయేది. అట్లే పెట్టేసుకోమని రైట్ అమ్మ, రైట్ చాలా రైట్ అమ్మ. ఎట్లా రోడ్ ఇక్కడ నుంచి దానికి అటాచ్ ఇదే? దానికి దీనికి అటాచ్ ఇక్కడ దాకా మళ్ళీ ఇంకో దగ్గర రోడ్ ఉందా? విత్ డ్రైన్ కూడా పెట్టచ్చు. రోడ్ పెట్టాను కదా, విత్ డ్రైన్ పెట్టేసి అయిపోయి కదా. మరి కొద్దిగా పెట్టారా? అంటే సీసీ రోడ్ అని డ్రైన్ పెట్టారా? ఉందమ్మా. రాలేదు ఎస్టిమేషన్ కి అయితే అది ఇంత పెట్టించినా. మరి ఇప్పుడు సీసీ రోడ్ అని డ్రైన్ పెట్టానమ్మా, ఆ ఎస్టిమేట్ కూడా దీన్ని కూడా దాంట్లోకి చేయాలి అన్న. ఇది కొద్దిగా ఉంది కదా, సీసీ రోడ్ అని డ్రైన్ పెట్టాడని ఒకేసారి అవుతుంది కదా. డ్రైన్ పెట్టాను. డ్రైన్ దాని ఎస్టిమేట్ వేరే. ఇప్పుడు ఎట్లా రోడ్ వేసేటప్పుడు దాన్ని కూడా డ్రైన్ పెట్టుకుంటే చిన్నగా ఇదంతా డిస్ప్లే. ఇది దీన్ని కూడా ఇట్లా కలిపేస్తారు అంతే. రోడ్ అయింది, కాలువ కూడా వేపిస్తాము. అంటే దీన్ని హైట్ చేసుకోవాలా, మట్టేసి ఆ లెవెల్ హైట్ చేసుకోవాలా, గ్రావెల్ వేసి మట్టి ఫిల్లింగ్ చేసుకోవాలా. అయితే అమ్మ డ్రైన్ కూడా చేస్తాను. మరి తీవేయాలి. సంతోషమే. లేదంటే పైప్ లైన్ వచ్చిన వాటర్ సమస్య అయితే తీరిపోతుంది. ఎట్లా పైప్ లైన్ కింద నుంచే దాని కింద నుంచా? ఆ పక్క నుంచి 8 ఇంచుల పైప్ లైన్ ఉంది. 8 ఇంచుల పైప్ లైన్. మన సుదర్శన్ ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకోవాలంటున్నారు వాళ్ళు, లైన్ చెప్తాం కదా. అది 8 ఇంచుల లైన్ నుంచి ఇక్కడ దీని కనెక్షన్ చేద్దాం. మన నీళ్ళు ప్రాబ్లం తీయచ్చండి. లేదు ఇది రోడ్ సార్, ఇది రోడ్ వాళ్ళు బంద్ చేసుకున్నారు, మనమే పైప్ లైన్ వేసుకొచ్చేది అంతే. ఇబ్బంది ఉంటుంది సార్, మనం చెప్పాలి దాన్ని. చెప్తాం. వాటర్ కనెక్షన్ ఏమవుతుంది లోపల, వాటర్ కనెక్షన్ లోపల వేసుకొచ్చేకి ఏమవుతుంది వాళ్ళు చెప్తారు. ఇక్కడ యాడ్ వరకు ఉన్న పాయింట్ ఈడు కలపాలా తెచ్చి ఈ వాళ్ళు ఇచ్చేస్తారు అంతే. దీన్ని కలిపేస్తారు అయిపోతుంది. వాటర్ అనేది సమస్య ఉంటుంది. మళ్ళీ ఇది చిన్నదే దగ్గర అయిపోతుంది. మీరు చూసి చూడండి కదా, గోడ కదా, గోడ కింద ఏం అబ్జెక్షన్ ఏం లేదు. ఆ రాయి తీసి పెట్టుకుని వచ్చేది అంతే. ఇది రోడేనండి, ఇది వాళ్ళు పని చేసుకున్నారు.
ఇప్పటి నుంచి మేము వార్డ్ వేజ్ గ్యాంగ్ వర్క్ పెట్టినామా. ఆ గ్యాంగ్ వర్క్ లో కంపల్సరీ అన్ని 4-5 రోజులకు ఒకసారి వచ్చిపోతారు. కంటిన్యూ పంపిస్తారు కాదు. ఇప్పుడు అట్లా కాదు కదా, మనం గ్యాంగ్ వర్క్ లో అది రొటేట్ అవుతుంది వారంకి 10 రోజులు. ఆ గ్యాంగ్ వర్క్ లో ఇవన్నీ వచ్చిపోమని చెప్తే వారంగా 10 రోజులకు వచ్చినా కూడా అది క్లియర్ అవుతుంది కదా. మా గ్యాంగ్ వర్క్ వాడుకున్నాము ఇక్కడ ఇచ్చిన మరి ఇవన్నీ కాదు వచ్చినప్పుడు ఇవన్నీ మర్చిపోకుండా డెడ్ ఎండ్ వరకు మనం వచ్చి చెప్పాను. చెడ్డోళ్ళ పేర్లు లేప మంచివాళ్ళు అంటే సార్ అంటే కాదు. ఎందుకంటే అందరు డిస్టర్బ్ అయ్యేది బాగా. వాళ్ళ పైన కొద్దిగా ఉంటే తెలుకోకుండా అయ్యేయండి. వాళ్ళ పైన మాత్రం అబ్జర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని కూడా భయం లోపలేరు, అబ్జర్వేషన్ ఉంటారు. డిపార్ట్మెంట్ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ ఇంటికి మాత్రమే వస్తారు, మిగతా వాళ్ళ ఇంటికి అంతే కదా. ఇప్పుడు అందరు దాంట్లో పోయి చేయబెట్టి అందరిని పుడికేది అవసరం లేదు కదా. వాళ్ళ పైన ఎవరైతే ఐడెంటిఫై ఉంటారో వాళ్ళని మాత్రం ఫాలో అప్ చేస్తారు. సార్ అంటే కొంచెం మంది చదివే వాళ్ళు ఉంటారు. సరే సరే సార్ సీక్రెట్ అందరూ వేయండి. ఏమన్నా డౌట్ ఉన్న వాళ్ళ లిస్ట్ ఇస్తే వాళ్ళ పైన మాత్రమే ఫోకస్ పెడతారు. చదివే వాళ్ళు ఉన్నారు సార్. పోతున్నాము అడుగుతున్నాము ఇలాంటి వాళ్ళంటే తరిమి అంటే జాబ్ వాళ్ళు మీరు రాని వాళ్ళు మాది కొట్టేసుకొని పోతే అంటే ఒకసారి అవకాశం ఇస్తేనే కదా సార్ ప్రూవ్ చేసుకునేది. మీరేం ఎడ్యుకేషన్ ఏమైనా అవన్నీ అవునా? కంపెనీ ఏదైనా బెంగళూరు హైదరాబాద్ పోతారా? పోతాం సార్. మీరు రండి ఒకసారి. అక్క వాళ్ళందరూ ఒక దగ్గర చేరినారు. నీళ్ళదా ఇప్పుడు అయిపోయిందా? అక్కడి నుంచి ఒక పాయింట్ పెట్టిస్తామా నీళ్ళది. అదే మళ్ళీ అది 8 ఇంచులది ఒక కనెక్షన్ ఇస్తాను ఇక్కడ. ఇప్పుడు మాట్లాడినాం చూపించాం. అదే నీళ్ళు ప్రాబ్లం ఉందండి. అందే వాళ్ళు చెప్పినారు కౌన్సిలర్ చెప్పినారు. లేదమ్మా అలా 8 ఇంచుల పైప్ ఉంది కదా, అక్కడి నుంచి ఆ లైన్ అక్కడ తీసుకున్నా కనెక్షన్ ఇస్తాను. క్లియర్ అవుతుందమ్మా. సమస్యలు పైప్ లైన్ ప్రాబ్లం సార్. వాటర్ కదా, అదే కదా. అదే ఏమ్మా చెప్తూనే ఉంటాడు. అక్కడ రోడ్డు కట్ అయింది కదా, ఆ రోడ్ నుంచి ఒక 8 ఇంచులు ఆ సైడ్ పోయింది కదా, దాన్ని తీసుకొచ్చి పాయింట్ కలుపుతాం. పైప్ లైన్ మార్చండి సార్. ఏం లేదు, ఆ నీళ్ళు కలిపిస్తాను. పైప్ లైన్ మార్చమని చెప్తాడు. ఆ మార్చమని అది కలిపితే మీకు నీళ్ళు ప్రాబ్లం చాలా. ఎంత మంది వచ్చినా మా ప్రాబ్లం అట్లా ఆగిపోయింది సార్. అది ఇప్పుడు చేస్తాము. ఇప్పుడు చేయండి. మా క్యాస్ట్ నమ్ముకున్నాం మేము అంతే. ఇదంతా అదే ప్రాబ్లం. తెచ్చి ఆ కనెక్షన్ ఇచ్చేస్తే మా క్యాస్ట్ మేమన్నా గర్వపడతాం. మీ కౌన్సిలర్ యాక్టివ్ ఉన్నారు కదమ్మా. కాదమ్మా ఇప్పుడు వాళ్ళకి చేసే అవకాశం వచ్చింది. ఇన్ని రోజులు వాళ్ళకు ఉండలేదు కదా. మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు దాంట్లో చేస్తారు. ఇంకేం మీరేం తిరగదు కదా, మేమే చేస్తాం. రైట్ ఇదే ఇది మీ సమస్య అది చెప్పినారులే. మొన్న కూడా ఇదంతా మెజర్మెంట్ తీసుకున్నాము. చెప్పినాం. అవునా? నాగనా నాగనా ఎవరు? నువ్వేనా? పెన్షన్ అంటే బాయ్ ఏం ఎట్లా చూసినావా? ఎలిజిబుల్ అవుతారా వీళ్ళు? అవునా? పెట్టేయండి మరి, రాసుకోండి. ఇవి ఎన్ని ఉంటే వాళ్ళు. నేనేం చెప్తానంటే వీళ్ళు అన్ని నువ్వు రాసుకొని పెట్టుకుంటే అది ఆ టైం వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వస్తారు. లేకపోతే నువ్వు మర్చిపోతావా?
మళ్ళీ 6 నెలలకు వస్తుంది తెలుతారా పెండింగ్ వన్ రాసుకున్నాడు రైట్ ఉండు పెండింగ్ రాసుకున్నాడు పేరు లేదు అన్న నాది 4 ఏళ్ళకి పెళ్ళి రేషన్ కార్డు లేదు ఇది స్థలం రాలేదు గ్యాస్ బిల్ లేదు నాకు రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు ఉంది ఓటింగ్ కార్డు ఉంది పాస్బుక్ ఉంది ఏమంటే రేషన్ కార్డు లేదు రేషన్ కార్డా రేషన్ కార్డు వస్తేనే అన్ని వస్తాయి రేషన్ కార్డు లేదు గ్యాస్ ఆప్షన్ అది రేషన్ కార్డు ఆప్షన్ లేదు కదా లేదు చెప్పినారు మీ వాళ్ళందరూ రాసుకున్నారా ఈఎంఐకి రేషన్ కార్డు లేదంట ఒక రాసి పెట్టుకోదు అవకాశం మనం టైం ఇచ్చినప్పుడు అది దాంట్లో కావాలని పెట్టుకోవాలి రేషన్ కార్డు పేరక రాశాం అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టుకోమా నాకు స్థలం లేదు గ్యాస్ లేదు స్థలం లేదు స్థలం గానీ లేదు గ్యాస్ గానీ పింఛన్ వస్తుంది అమ్మకి పింఛన్ వస్తుంది రేషన్ కార్డు ఉంది గ్యాస్ లేదు నాకు మాకు సరిపోతే గ్యాస్ రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు ఉండాలి ఉండదా ఇప్పుడు గ్యాస్ ఏం లేదు గ్యాస్ కనెక్షన్ చేసుకోవచ్చు వాళ్ళు అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు వస్తుంది లేదు ఫ్రీ గ్యాస్ అంటారు ఫ్రీ గ్యాస్ లేని వాళ్ళకి గ్యాస్ లేదు అప్పుడే అప్లై చేసుకోవాలి దీపవతకు మన జీవో రాలేదు ఇంకా ఫ్రీ సిలిండర్లు అయితే లేదు కొత్త కనెక్షన్ ఫ్రీ రాదు కనెక్షన్ ఇచ్చుకోవాల్సిందే అది రాదు గ్యాస్ కనెక్షన్ డబ్బులు కడితే వస్తుంది కనెక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు గెలుచుకోవాలి ఎప్పుడుంది పండుగ ఏమైనా చేస్తారా ఏమైనా ప్రోగ్రామ్ సార్ మాట్లాడాలని చెప్పింది చేస్తాము వచ్చే నెల ఈ నెల ఆ నెల కాదప్ప మీరు అప్పుడు కొట్టించే వస్తే ఏమో చెప్పినారు కదా వద్దని నంది తీసుకోరు సర్లే నేను చేపిస్తాను చేపిస్తాను కదా నేను చేపిస్తాను శివాలయం కూడా కలిసి అయింది శివాలయం కూడా అదే బ్రేకా రాండి ఈ బ్రేక్ అంటారా సార్ మళ్ళీ కమిషనర్ సార్ లేదమ్మా చెప్ప అదే అదే చేస్తాను రైట్ చేస్తానమ్మా ఏమి పొదుపులో ఉంటే మనం మీకు వస్తుంది ఏమ్మా పింఛన్ కూడా లేదా కాదప్పా ఎన్నెన్నో ఇప్పుడు 60 పైన ఉంటాయి ముస్లిం క్వశ్చన్ ఇప్పుడు వేపిస్తాను నందికి కానీ ఇండ్లు మా పక్క మామూలు ఎక్కువ లేకుండా మరి కాలేజ్ ఉంది కదా చాలా రైల్వే జాగా రైల్వే ఇది కంపౌండ్ కూడా పోతారని ఇట్లా పైప్ లైన్ ఇస్తాం పైప్ లైన్ కూడా చేద్దాం తీసేదాన్ని తీస్తాం మామ పెద్ద కదా ఏమా ఏం సమస్యలు ఏం ప్రాబ్లం ఈ కాలు క్లీనింగ్ కూడా
గ్యాంగ్ వర్క్ అని పెట్టినాము, వాళ్ళు వారానికి ఒకసారి 2-3 రోజులకు ఒకసారి వచ్చిపోతారు. చెప్పినా ఏమ్మా ఎట్లా వాళ్ళు ఈ సైడ్ లేదేమో కదా, మరి ఇవన్నీ కొడతారు కాలు కావాలంటే. కొట్టినా పర్వాలేదు రా అన్న. ఇట్లా కిందికి నీళ్ళు పోయేది సార్. ఇది వాళ్ళకి డ్రైన్ లేదండి ఈ సైడ్, కట్లు కానీ కొట్టండి, మాకు డ్రైన్ కావాలంటారు. ఈ సైడ్ ఉంది కదా, బ్లాక్ అయింది. మరి వాళ్ళందరూ ముందుకు వచ్చినారు, ఎట్లా చేస్తారు ఇవి? వాళ్ళందరూ ముందుకు వచ్చినారు కదా, ఈడ ఎట్లా పోతాయి? లేదు అవతలకి అట్లా వచ్చినారు, అంతే కదా. పక్కలో చెట్లు ఉంటే పాములు అవి వస్తాయి, చెట్ల మీద ఎక్కి అట్లా పక్కలో అదంతా క్లీన్ చేస్తే కాంపౌండ్ పక్కలో సర్లే అది చేయించాను. మరి 12 తారీఖు ఉంది. రోడ్ బాగుంది కదా, ఏమైంది? నిలబడతాయి ఇట్లా వచ్చిపోమన్నా ఈ సందర్లోకి వస్తారా? కాలు క్లీన్ చేస్తారు కదా, గొడవ అయిందా? వచ్చిపోమన్నమ్మా. ఇంటి ముందర కొంచెం కట్టలాగా ఉంది, అది ఆడ ముందర రోడ్డు మీద సార్, అట్లా పోయి చూపిపోనా రోడ్డు మీదే హైట్ వేసుకున్నారు, దానిలో వాళ్ళు కూడా మొన్న చూపుక మాకు ఈ గజాలన్నీ కొట్టడానికి ఎంత తిరిగినా కూడా చేయడం లేదు. ఆమె కూడా సచివాలయం కూడా ఏమి పట్టించుకోవడం. ఇది చిన్నదేమో మా ఇల్లు, కానీ సైట్ పెద్దగా ఉందని చెప్పి ట్యాక్స్ ఎక్కువ వస్తుంది, ట్యాక్స్ లో కూడా 1000 గజాలు అని చూపిస్తుంది. మనకి ఏ స్కీమ్స్ కూడా ఎలిజిబుల్ కాదు. మళ్ళీ వాళ్ళ ట్యాక్స్ వాళ్ళు ఎవరు? ఒకటి సార్, ఇది అరే ఇది చిన్నది కుటుంబం, దీనికి ట్యాక్స్ ఎక్కువ వస్తుంది. వాళ్ళకి ఎన్నో గజాలు ఎక్కువ ఉందని ఉందా? 1000 గజాలు మధ్యాహ్నం 11 గంటలకు రా, నేను ఉంటాను. ఆరోగ్యం పిలిచి మాట్లాడతా. 11 గంటలకు ఆ డాక్యుమెంట్స్ అది తీసుకురా, మనిషిని కూడా పంపిస్తాను సార్. అది రేకు ఉంది కాబట్టి ఇరిగేషన్ ల్యాండ్ మామ, వాళ్ళు చేయాలి, హైట్లో చేయాలి, హైట్లో ఈ లెవెల్ హైట్లో దింపాలా కదా. మన కమిషనర్ తో లెటర్ రాపిద్దాంలే సార్, మళ్ళీ సార్ని కమిషనర్ సార్ మన ఇంటి కాడ నుంచి వచ్చి లైన్ మ్యాన్ అదేనా ఫోన్ కూడా పడిపోతుందని భయం కదా. వాళ్ళ లైన్ మ్యాన్ ఎవరు? ఏ చెప్తే ఏమంటారు పడదలేనా, దాని గురించి సార్ అది వంగింది సైడ్ గా లైన్ డైవర్షన్ చేసి ఆ సైడ్ నుంచి. అవునా, అది ఆ సైడ్ చేసి ఇది ఇక్కడ చేసి చిన్న విషయం సార్. ఈడ వర్షం వస్తే మట్టి అనేది పోతుంది, అది డౌన్ ఉంది కాబట్టి అంతవరకు ఉన్నది ఎస్టిమేషన్ ఆల్రెడీ వేసి అది ఆ పాయింట్ అక్కడ సపరేట్ పెట్టి ఇది సపరేట్ మన మున్సిపాలిటీ తరఫున ఏమైనా ఇది బ్రిడ్జ్ వాళ్ళకి రాపిచ్చి ఈ హెచ్ఎల్సీ వాళ్ళు ఉన్నారు, హెచ్ఎల్సీ కదా, హెచ్ఎల్సీ వాళ్ళకి మనం మీ త్రూ రాయండి, లెటర్ పెట్టండి. ఇరిగేషన్ కి బ్రిడ్జ్ ఇది, ఈ బ్రిడ్జ్ మనకి చేసి ఇచ్చేటట్లు మీరు ఇరిగేషన్ ఆఫీస్ ఇది మామూలు బ్రిడ్జ్ ఇరిగేషన్ పెట్టాలి. మన మేము అట్లా మోటార్ పెట్టుకుంటారు నీట్ గా, అన్ని చుట్టిస్తున్నారు. ఉన్నారా లైన్ మ్యాన్? అదే చూపిస్తాం ఎట్లా పైకి ఆడసాలు కట్టుకోవచ్చు కదా ఇవి. పోతాలే
వేపించి నీటి కట్టండి ఓ దగ్గరికి. కాదు సార్ అన్ని వేసి దగ్గర తీసుకొచ్చేసి కట్టి ఇన్ని ఇట్లా లేకోకుండా నీట్గా చేశారు. చేసా పాయింట్ ఫోన్ కూడా రాసుకోండి సార్ కార్నర్ లో. పాయింట్ ఆడ ఫోన్ పడితే ఇట్లా పోదాం. యా ఫోన్ ఆడ ఆటోమేటిక్ కొన్ని కనెక్షన్ లేకపోతే వెళ్ళిపోతాయి. ఇక్కడ వేసినారు కదా అది ఫోన్ అది ఫోన్ పడితే అది తీసేసి పోలేదు. కొన్ని దీనికి సర్వీస్ కనెక్షన్ తక్కువ అవుతాయి. అక్కడి నుంచి ఇక్కడ తీసుకున్నారు కదా, ఇక్కడ తగ్గుతుంది అన్నమాట అక్కడ తీసుకుంటే. సార్ ఈ కాలుగడ్డ అంతా కొంచెం పక్కలోనే ఉన్నాడు సార్. కాలువ క్యాన్సిల్ చేపించి ఎక్కడి నుంచి అదే సప్లై లాగలేదు, కేబుల్ లాగలేదు. లాగేసి చెట్టు అంతా కొట్టాలి. సార్ అది అది చూడండి మైండ్ లైన్ కిందకు ఉంది అనమాట. ఏమంటే మన పైకి తెలియని వాళ్ళకి చాలా భయమే కదా. చూడు ముగ్గురు ఇలా ఏం చేస్తారు మీరు? టైలర్. అవునా, ఏం ట్రాన్స్పోర్ట్? మినీ ట్రాన్స్పోర్ట్. సంవత్సరం కేపా అట్లయి 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 అన్ని కొంచెం ముందురా ఇంకో పోల్ పడుతుంది చేయాలంటే. పూలు వేసి బంజర్ కేబుల్ అందులో కొంచెం ఈడ ఇంకో ప్లేస్ లో టెంపుల్ ఎక్కువ అవుతాయి ఎప్పుడు. ఫ్రీ అయినప్పుడు నేను ఫోన్ చేసిన అంటే ఫస్ట్ ఏపా అదే నంది చెప్పినాడు చేస్తాము. అదే మాట్లాడినాం. ఇవన్నీ తీసుకోరా ఇది అందరికి చెప్పినాడమ్మా చెప్పు. వచ్చారా లైన్? ఎక్కడి నుంచి లైన్? ఆడతో నుంచి ఇట్లే లైన్ ఇట్లా లాక్కొని రావాలి అసలు. అదే ఇది కదా అది దానికి ఇంకోటి అది అర్థం ఇంకోటి కింద పడిపోయింది. అది కింద పడిపోయింది, చెట్టు మీద పడిపోయింది. అదే వైరు అన్నా ఇట్లా ఒకటి లైన్ అదే కిందకి పడిపోయింది అంట కదా. ఫోన్ కూడా నేనే వేయించాను. అదే చెట్లలో ఉండిపోయింది, అది బయటికి తీసి పైకి కడితే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ కట్ చేసి ఇక్కడ సర్వీస్ దాని నుంచి అక్కడి నుంచి తీసుకోవచ్చు కదా. కొంచెం బెరల్ గ్రౌండ్ కదా, ఏం ఇబ్బంది లేదు. ఇది చూడండి కింద ఇట్లా లైన్ ఒకటి కింద పడింది అంట చూడండి. చెట్లలో ఉంది సార్, చెట్లో ఉందంట. ఆ కేబుల్ అంతా చెట్లలో పోయింది. అదే సార్ చూసుకోపది 2-3 చెట్లు ఏమో నిండిపోయినాయి. ఎవరికి ఇచ్చినారు కదా పది వాళ్ళ పిల్లి ఉంది లోపల ఆఫ్ చేయాలి. శానిటేషన్ ఎవరు ఉండరు? శానిటేషన్ ఎవరప్పా? శానిటేషన్ అమ్మాయి. అమ్మా ఇప్పుడు ఇది టాయిలెట్ ఉంది కదమ్మా, దాని మెయింటెనెన్స్ లేదు ఏం లేదు.
దానికి ఆల్రెడీ డబ్బులు తీసుకుంటున్నారు. ఏజెన్సీ ఉంది సార్ మెయింటెనెన్స్ కి. ఇంతకు ముందు ఒక డమ్ అండ్ డెఫ్ ఆమె ఉంది, ఉమ్. ఇక్కడే ఉండి ఇక్కడే క్లీన్ చేసుకొని ఉంటుండే. ఆ. అయితే ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ ఏజెన్సీ మహాలక్ష్మి ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు సార్. మహాలక్ష్మి ఏజెన్సీ వాళ్ళకి చెప్పినాము, వాళ్ళు 2 days once 3 days once అట్లా పంపిస్తున్నారు. కాదు, మనకి మున్సిపాలిటీ నుంచి వాళ్ళకి మనం డబ్బు ఇస్తున్నాం ఈ మెయింటెనెన్స్. వాళ్ళ ఊరికి ఇచ్చి పెట్టిపోతే ఎట్లా? ఎవరైనా పెట్టమన్నారు, నేను మానిటర్ వాళ్ళు ఎవరో తీసుకున్నారు కదా. లోపల కూడా కొన్ని టాయిలెట్స్ ఇప్పుడు వాళ్ళకంతా డబ్బు మనం ఇస్తున్నారు కదా, మున్సిపాలిటీ నుంచి మనం ఇస్తున్నారు. ఇట్లా టాయిలెట్ అంతా ఇస్తున్నాం. వాళ్ళ ఊరికి డబ్బు తీసుకొని మెయింటెనెన్స్ లేకపోతే ఓ మనిషిని పెట్టుకోమని వాళ్ళు, లేదంటే క్యాన్సిల్ చేస్తామని. చేసినాం ఏమా సార్. ఇంతకు ముందే వాళ్ళకి చెప్పినాము, మీటింగ్ లో కూడా చెప్పినాము. ఇంకోసారి నేను మానిటర్ చేసి వాళ్ళకి మీరు వాళ్ళ మనిషిని పెట్టలేదంటే క్యాన్సిల్ చేస్తామని చెప్పి వర్క్ ఇది వేరే వాళ్ళు ఎవరైనా చేసుకుంటారు. దాని మీద టాయిలెట్ మీద చూడొచ్చు, చెప్పు 2 సార్లు కుట్టించాం. అట్లే పోతే కదా టాయిలెట్ కూలిపోతుంది. టాయిలెట్ మీద వచ్చింది అది. అదే ఏజెన్సీ వాళ్ళకి చెప్పినాం. చెప్తుంది. ఏమన్నా ప్రాబ్లం ఏమా? మాకు సవాలు లేదైనా ఇచ్చింది వేసి సరదాగా ఇచ్చింది అన్ని మరి ఏం చేసా అప్పట్లో మీకు శాంక్షన్ లో ఉన్నాయి, మరి 30 పెట్టుకునే తట్టలేదు. పెట్టండి. సార్ అయిపోయింది నైనా. మీకు ఇచ్చినారు అప్పుడు? అప్పుడు ఇచ్చినవన్నీ ఇచ్చిన పట్టాలు ఉన్నాయి ఇవి, ఇవన్నీ పెట్టుకున్నది అప్పుడు ఇచ్చినవన్నీ పాపం గట్టిగా పోరాడతారు. కాదా? అప్పుడు ఇచ్చినవన్నీ పెట్టుకోండి మీరు. 2 సార్లు మందానికి తెలుగుదేశం ఓట్లేసినందుకు వైఎస్ఆర్ దాంట్లో కబ్జా చేసి ఇవన్నీ రెడీ చేయపా, ఎక్కడ మీ ఏరియాలో ఉన్నవన్నీ రెడీ కాదు, రెడీ చేసుకొని వచ్చి అప్పట్లో ఇచ్చినా కూడా అవి వీళ్ళ పేరు మీద చూపిస్తుందే గానీ వీళ్ళకి లేవని. అదే చెప్పేది. మామ ఏం చెప్తున్నా అంటే గతంలో ఇచ్చిన పట్టాలన్నీ కలెక్షన్ చేయి, అవి తీసుకొని మాకు పట్టా ఇచ్చినారు, స్థలం చూపించింది, అయినా వాళ్ళు కబ్జా చేసినారు వేరే వాళ్ళు, మాకు అక్కడ లేదు కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఏమని చెప్తాం. ఇప్పుడు అడుగుతారు ఇట్లా తీసుకురా, రెడీ చేయనా, ఇవన్నీ రెడీ చేసుకొచ్చాను, అన్నీ రెడీ చేసుకొచ్చాను నేను మాట్లాడతాను. అదే అదే దానికోసం సరే నేను చెప్పినానమ్మా. ఇప్పుడు మామూలు పెన్షన్ రాదని ఇప్పుడు ఎన్ని ఉన్నాడు? ఇప్పుడు వస్తా కదా 50 ఏళ్ళు. 50 ఏళ్ళు ఇప్పుడు వచ్చినాడా? 50 ఏళ్ళ పెన్షన్ తినేది స్టార్ట్ అయితే అది దాంట్లో వస్తుంది. దానివల్ల పెన్షన్ పోయింది. అవి రేషన్ కార్డు లో రిమూవ్ చేసినా కూడా అది చూపిస్తుంది. అవునా? ఇప్పుడు ఓపెన్ అయితే ట్రై చేయాలి. చూడమ్మా ఆ కారు ఇప్పుడు ఆ పిల్లల పేరు మీద ఉంది, కానీ రేషన్ కార్డు లో ఆ పిల్లలు లేడు మళ్ళీ. మరి అది చూడకుండా ఇప్పుడు గిటమో వాళ్ళు వచ్చింటే కూడా వద్దనేసినాడు. అప్పుడు లైన్ ఆంగ్లేర్ వేసి ఇట్లా కొంచెం ఇట్లా మెడికల్ పైకా వైర్లు అడ్డం వస్తాయని ఇట్లేస్తే ఆంగ్లేర్ వేసి ఇట్లా ముందుకి వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు వద్దనే నిలబెట్టించినాడు. ఏం చేస్తున్నా ఇది? ఇప్పుడు వాళ్ళు ఈ స్టెప్స్ వేసుకోవాలని ఉండాలండి పైకి. వైర్లు అడ్డమవుతాయని గెలిచి కావాలంటే ఇప్పిస్తాం కానీ వైర్లు అంటే ఇప్పుడు అవతలేసినారు ఆ పోల్కి అట్లా ఆంగ్లేరు రోడ్ లాగా సైడ్ ఆర్మ్ కాకుండా జిగ్జాగ్ చేసి అట్లా చూడండి. పోలీస్ చేసి ఉంది అది. మన వాళ్ళు అప్పుడు ఎందుకు వేయలేదంటే సార్ అది వెయిట్ పట్టుకోదు అన్నట్లు వేయలేదు, ఊరికే ఫోన్ ఇవ్వక షిఫ్ట్ చేసి అట్లా జిగ్జాగ్ వేసుకుంటే బాగుంటుంది. అట్లా కాదు సార్, వైర్లు అనేది ఎవరి ఇంటికి టచ్ కాకుండా దూరం అయిపోతాయి. ఇట్లా వి షేప్ ఇట్లా అయ్యే లోపల అన్ని రోడ్డు పైన వచ్చేది అట్లా రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ఆ పక్క స్టెప్ పైప్ లైన్ ఏం లేదు. ఈడేం లేదు సార్, ఈ పక్క ఉంది. అది జిగ్జాగ్ వేస్తేనే ఎవరి ఇంటి ముందర ఇవి ఇట్లా క్రాస్, అది అట్లా క్రాస్. అప్పుడు అట్లా వేసి ఎవరి రోడ్డు పైన ఇవేమి వెహికల్ తిరగలేదేం కాదు మధ్యలో. లేదు లేదు